ఈరోజు ఆటో డ్రైవర్ల దినోత్సవ సందర్భంగా కరీంనగర్లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం మా గౌరవ శాసనసభ్యులు మా లీగల్ అడ్వైజర్ లుక్క రాజశేఖర్ సార్ గారు, గంగుల కమలాకర్ అన్న గారు, హరిశంకర్ అన్న గారు, రవీందర్ సింగ్ అన్న గారు వీళ్ళందరూ ఇచ్చేసి ఆటో డ్రైవర్ల మనోభావాన్ని పెంచే విధంగా ఆటో డ్రైవర్లకు ఒక గుర్తింపు వచ్చే విధంగా అయ్యేలా వారు ఇలా మేము పిలవగానే వచ్చేసి మా ఆటో డ్రైవర్ల దినోత్సవానికి ఇచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు వారికి మేము ఆటో యూనియన్ తరఫున ఆటో డ్రైవర్ల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి ఇవాళ ఆటో డ్రైవర్లకు రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితులలో ఇలా కరీంనగర్లో సిటీ బస్సులు పెట్టి మరి రేపు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి మమ్మల్ని బిచ్చగాలని చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పక్షాన మేము ఎన్నడూ చెప్పాం, మీరు పార్టీల పరంగా అంటారు ఇదని చెప్పేసి వెహికల్ స్టేషన్ కాదు, మీరు ఒక కమిటీ వేసి నిజంగా ఆటో డ్రైవర్ల జీవితాల మీద ఒక అధ్యయనం చేసి మా బతుకులు ఎట్లున్నాయో మా జీవితాలు ఎట్లున్నాయో ఒకసారి అధ్యయనం చేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల అందరం ఏకతాటి మీద తగిన శాస్తి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కరీంనగర్లో మరి ఇక్కడికి వెళ్ళే ఎలక్ట్రికల్ ఆటోలు పెడతామంటారు మా పొట్ట కొట్టడానిక. ఇప్పటికే 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఫ్రీ బస్ కాబట్టి. మరి ఇంత ఆటోలు పెట్టి కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లు మొత్తం సంపుదామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడ కరీంనగర్ ఆటో డ్రైవర్ల మీద పగబట్టినట్టు అనిపిస్తుంది. దయచేసి అన్నగారు, మేము ఆటో డ్రైవర్లం, నీ జిల్లాలో ఉన్న వాళ్ళం, నీకు అన్నదమ్ములు లెక్క, నీకు కొడుకులు లెక్క, అందరూ ఇక్కడ బతికేటోళ్ళం, దయచేసి కనికరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రమాద బీమా 5 లక్షలను పునరుద్ధరించాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఈ ఫ్రీ బస్సు వలన చచ్చిపోయిన 250 మంది ఆటో డ్రైవర్లకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో డ్రైవర్ ఆగస్టు 1 ఆటో డ్రైవర్ల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న మా ఆటో డ్రైవర్లందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలుపుతూ, తర్వాత వచ్చి మా మీడియా మిత్రులకు ప్రథమ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్టీసీ మహిళా ఉచిత పథకం పెట్టి అప్పటికే మా ఆటో డ్రైవర్లను నడ్డి విరిచింది. ఇప్పుడేమో ఆర్టీసీ ఫ్రీ బస్సు నడిచిన మహిళలకు మేము వ్యతిరేకం కాకపోయినా కూడా ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు అని చెప్పి ముందుకు వస్తున్నది. ఇప్పుడు ఆటోలను తీసుకొచ్చి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు పాలించే దశలో ఉన్నప్పటికీ కేవలం ఏ రోజైతే మీరు ఇప్పుడు మా ఆటోలు నడిచినప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు మీ అధికారులకు, మీ ఆర్టీసీ అధికారులకు కంప్లైంట్ ఏమని చేసిరంటే ఆటోలు నడవకుండా చేయరని గత 20 ఏళ్ల కింద వాళ్ళు ఆటోలు బంద్ చేస్తే వాళ్ళు నష్టట్లు అవుతారు, అప్పుడు ఆటోలు బంద్ చేయకుండా కొనసాగింపజేసారు. ఇప్పుడు ఆటోలు బంద్ చేయని అంటలేరు, కానీ ఇప్పుడు మమ్మల్ని నష్టట్లు తయారు చేసే కార్యక్రమం చేస్తారు మీరు. అంటే మా పొట్టను కొడతారు మీరు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు నేను 28 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గతంలో చంద్రబాబు హయాంలో కూడా హైవే పెట్రోలింగ్ పెట్టి మా ఆటోలను బాగా వేధించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మా ఆటోలను మమ్మల్ని పూర్తిగా వేధిస్తున్నారు, బతకనీయకుండా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే స్టేట్ వ్యాప్తంగా ర్యాపిడో రద్దు చేయాలి దయచేసి. మరి మీరు ఉచిత పథకం పెట్టి మమ్మల్ని ఇచ్చేసినప్పటికీ ర్యాపిడో అనేది టాక్స్ ప్లేట్ కాదు కాబట్టి, బైక్ టాక్స్ ప్లేట్ కాదు కాబట్టి ఆటోలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడో రద్దు చేసే దిశగా ఈ గవర్నమెంట్ ముందుకెళ్లాలని చెప్పి కోరుకున్నాను. మిగతా ఆర్టీసీ ఎందుకు అడుగుతున్నా అంటే ర్యాపిడో ఎందుకు రద్దు, వాళ్ళు కూడా నిరుద్యోగ సమస్య అని మీరు అడగచ్చు. కానీ మేము 30 సంవత్సరాల నుండి నిరుద్యోగులం, వాళ్ళు కేవలం సంవత్సరం ఉండే నిరుద్యోగి. కనుక ఎవరు బతకాలి? 30 సంవత్సరాలు ఉన్నవాడు బతకాలి. 30 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఈయన పెళ్లిళ్ళకి ఎదిగి ఉన్నారు కాబట్టి, చదివించే దిశలో ఉన్నారు కాబట్టి వీళ్ళనే ర్యాపిడో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేయాలని. ఏ ఊబర్ అని కాదు, ఆన్లైన్ది ఏ సంస్థ కానీ ఈ రాష్ట్రంలో ఎత్తివేసి మా ఆటో డ్రైవర్లకు సంవత్సరం కాదు 12,000 రూపాయలు ఇస్తానన్నారు మీ అమల్లో, మీ మేనిఫెస్టోలో. ఇప్పుడు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. తర్వాత వచ్చి మా ఆటో డ్రైవర్లకు 100 కోట్ల తక్షణ సహాయం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.